హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను టమాటాలో సావిడై వేసి కర్రీ చేశానండి. ఉప్పు చేప చాలా టేస్టీగా ఉంది. చాలామందికి ఇష్టం కదా, ఇప్పటి వాళ్ళు చాలా తక్కువ అండి ఇది చేసుకోవడం. మెయిన్ ఏంటంటే ఇది బీపీ పెరిగిద్దని చేసుకోరు. సో బాగా వాష్ చేయాలి. అందుకు నేను టమాటాలు చూడండి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసాను. ఆనియన్ 2, ఒక పచ్చిమిర్చి ఇలా వాష్ చేశాను కదా, ఇప్పుడు కట్ చేసేస్తాను. ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను విజిల్కి పెట్టట్లేదు కుక్కర్లో ఏమి, అందుకని చిన్న చిన్న ముక్కలు చేశాను. ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ టమాటాలకి త్వరగా మగ్గవు కదండి, అలాగే చేసుకోండి మీరు కూడా. ఇదిగోండి ఒక ఉప్పు చేప తీసుకున్నాను. ముందుగా కత్తితో దీనిపైన మొత్తం గీకేయాలండి. పైన ఉప్పు బాగా పట్టేసి ఉంటుంది కదా, ఆ ఉప్పు మొత్తం పోయిద్ది. దాని తర్వాత ఈ సైడ్ ఎడ్జెస్ ఏమైతే ఉందో ఇలా వేస్ట్ అంతా తీసేయాలి మనం. అలా తీసేసిన తర్వాత ఆ పీసెస్గా చేసేసాను, చిన్న చిన్న ఇది సైజులో. ఇప్పుడు నీళ్లు వేడి చేశాను, స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో వేసేసాను. పైన కత్తితో మొత్తం పొడుములాగా తీసాను, అయినా సరే ఇంకా ఉంటుంది కదండి ఉప్పుదనం. ఇలా నీళ్ళలో వేయగానే మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి దాని మీద ఉప్పు మొత్తం చుట్టేసింది, చూసారా. సో ఇప్పుడు నీళ్ళలోంచి తీసేసి ఒక్కొక్క ముక్కని మనం మళ్ళీ చల్లనీళ్ళతో కడిగేస్తే ఎంత నీట్గా కడుక్కుంటే, ఇప్పుడు నీళ్ళలో వేసిన తర్వాత ముక్క చాలా మెత్తబడిపోయి ఉంటుందండి, చాలా డెలికేట్గా ఉంటుంది. సో చాలా నిదానంగా తీసుకుని దాన్ని ఒక్కొక్క ముక్కని ఇదిగోండి నేను మళ్ళీ మంచి చల్లనీటితో ఇలాగ పైన ఏమైతే ఉందో డర్టీనెస్ మొత్తం తీసేస్తున్నాను. ఇలా వాష్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం అంత ఉప్పుగా ఉండదు. ఒక 100లో 40% అయినా మనం ఇలా వాష్ చేస్తే పోయిద్ది. మిగతా 60% అంటారా, కూరలో అయితే ఉప్పు చిటికెడే వేసుకోవాలి, అప్పుడు సరిపోయిద్ది. ఇంకా తినాలి అన్నప్పుడు మనం ఇలాగ ఎప్పుడో ఒకసారి ఉప్పు తక్కువ వేసుకుని తినొచ్చు. చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వారానికి 2-3 సార్లు వండేవాళ్ళంట ఎండు రొయ్యలు, ఇలాగ ఎండు చేపలు, ప్రతి ఒక్క కూరగాయల్లో కూడా టేస్ట్ కోసం. ఇప్పటి వాళ్ళు ఎవరు వండట్లేదు. సో ఎప్పుడైనా మనకు తినాలనిపించింది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్గా ఆయిల్ వేసేసాను ప్యాన్లో. దానిలో ఇదిగో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు చూసారా, పైన ఏమీ లేదు, నీట్గా క్లీన్ అయిపోయింది. ఆ ముక్కల్ని ఆ నూనెలో వేసేసుకుని ఫ్రై చేసేయాలి. 5 మినిట్స్ అసలు దాన్ని కదపకూడదు, కదిపితే ముక్క ఇరిగిపోయిద్ది. 5 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుంది మనకి, ఫ్రై అయిన స్మెల్. అప్పుడు నిదానంగా చూసారా, ఇప్పుడు నేను రెండో వైపు తిప్పుతున్నా, ఇలా ఈజీగా తిరిగిపోతాయి. రెండో వైపు కూడా మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకుని అప్పుడు మొత్తం అయిన తర్వాత తీసేయాలి. పప్పుచారులో కూడా ఇలా ఈ ఉప్పు చేప ఫ్రై చేసుకుని తింటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఫ్రై అయిపోయినాయండి, ఇప్పుడు తీసేద్దాం. ఇలాగే ఉంచి కర్రీ చేయకూడదు, ముక్క అంతా ఇరిగిపోయిద్ది. సో బాగా ఫ్రై చేస్తాను కాబట్టి కర్రీ మొత్తం అయిన తర్వాత ఫైనల్ 10 మినిట్స్ ఉన్నప్పుడు దీన్ని వేయాలి మనం. ఇప్పుడు ఈ ఆయిల్ పడాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లో ఇప్పుడు నేను ఆనియన్ కూడా వేసేస్తాను. ఇదిగోండి సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా 2 ఆనియన్స్, వాటిని వేసేయాలి. ఇవి బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మనం. ఈ విధంగా చక్కగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇదిగో తీసుకున్న దానికన్నా తక్కువే వేసాను నేను, కొద్దిగా ఉప్పు వేసాను. నేను గల్లుప్పే వాడతాను ఎక్కువగా. సాల్ట్ అయితే దాంట్లో ఏదో ఒకటి కల్తీలు ఇదవుతాయి అని చెప్పేసి మా హస్బెండ్ గల్లుప్పే వాడమంటారు. ఇదైతే కొంచెం వేస్తే ఎక్కువ కర్రీకి సరిపోయిద్ది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మరీ ఎక్కువ వద్దండి, ఒక 1/2 స్పూన్ అంతా వేసుకోండి చాలు. ఇప్పుడు పసుపు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది కదా, ఇప్పుడు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటా ముక్కల్ని వాటిని ఇందులో వేసేద్దాం. మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేద్దాం ఒక 5 మినిట్స్. టమాటాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పెట్టాలి మనం.
5 మినిట్స్ అయింది, చూద్దాం. ఇదిగోండి టమాటాలో ఉన్న నీళ్ళంతా వచ్చేసింది చూసారా బయటికి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. అప్పుడు మనకి కర్రీ టమాటా ముక్కలు ముక్కలుగా లేకుండా గ్రేవీగా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ పెడదామండి. ఇప్పుడు చూద్దాం. చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నేను ధనియా పౌడర్ వేస్తున్నాను. కూరగాయల వేటిలో అయినా సరే ధనియా పౌడర్ వేసుకుంటే దాని టేస్ట్ రెట్టింపు అయింది. నెక్స్ట్ దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ వేసాను. టమాటాలు పుల్లగా ఉంటాయి కదా, అందుకని 1.5 స్పూన్ పెట్టింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర. టమాటాలో ఉన్న పచ్చిదనం మొత్తం పోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుని దాంట్లో చేప ముక్కలు వేద్దాం. వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాసు, పావుసేరు గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను. బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లో ఈ చేప ముక్కల్ని వేసేద్దాం. ఆ వాటర్ మొత్తం గ్రేవీకి పట్టి దగ్గర అయ్యే వరకు ఈలోపు చేపలు కూడా పట్టి కరెక్ట్గా మనకి తినడానికి వీలయ్యే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పెట్టేయాలండి. బాగా కలిపేద్దాం. ఇలా బాగా పెట్టేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఉప్పు మొత్తం చప్పగానే ఉంటుందండి. కర్రీ మొత్తం అయిన తర్వాత మనకి ఆ చేప ముక్కల్లో ఉన్న ఉప్పుదనం కర్రీలో దిగి సరిపోయింది. ఇప్పుడు చూసాను నేను, ఉప్పు సరిపోయింది కరెక్ట్గా, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు. సో మీరు కూడా ఫస్ట్ టమాటాల్లో వేసుకున్నప్పుడు కొద్దిగా వేయండి. ఉప్పు మొత్తం ఎక్కువ వేస్తే ఫస్టే ఉప్పుగా అయిపోయింది. ఇప్పుడు చేపల్లో ఉన్న ఉప్పుదనం దాంట్లోకి వచ్చి కరెక్ట్గా సరిపోయింది. సో నేను చేసిన కర్రీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈజీగా వంటలు టేస్టీగా ఎలా చేయాలో డిఫరెంట్ వీడియోస్ పెడతా ఉంటాను నేను. సో మీరు డెఫినెట్గా చూసి ఎంకరేజ్ చేసి కామెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకేనండి. అయితే మేమైతే ఈ కర్రీ టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తాం. ఎంతో టేస్టీ అయిన టమాటా ఉప్పు చేప కర్రీ. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.